మీరు ప్రత్యక్షంగా VMR లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన VMR లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. Hi dear students, welcome to VMR Logic. Now we are moving to bar graph. Bar graph, all of you. Let's see one bar graph, all of you. Let's see one bar graph. What is missing here? Look, 300 crores, 600 crores, 900 crores, 1200 crores, 900 crores, 500 crores. Look, profit person in crores. 2001, 2, 3, 4, 5, 6. 2001 నుంచి 2006 వరకు లాభం క్రోర్స్లో, లాభం కోట్లలో. 2001లో 300 కోట్లు లాభం అండి కంపెనీకి. 2002లో 600 కోట్లు, 2003లో 900 కోట్లు, 2004లో 1200 క్రోర్స్, 2005లో 900 క్రోర్స్, 2006లో 500 క్రోర్స్ ప్రాఫిట్, రైట్? Yes or no? My first question now. Look, my first question now. Which year maximum profit is there? Which year maximum profit? జాగ్రత్తగా ఆలోచించు. Which year maximum profit is there? డైరెక్ట్ చెప్పేయచ్చండి. విచ్ ఇయర్ అంటే 2004 అయిపోయింది. అంతేగాని సార్ ఏమి జాగ్రత్తగా కొంచెం అవసరం లేదా? ఇదే లైన్ గ్రాఫ్ ఒక్కదాన్ని కొంచెం ఆలోచించాలి. మిగతా అన్నీ ఈజీయే. విచ్ ఇయర్? 2004 maximum profit, right? Let's see the questions now. Look, profit kadandi, population idi. Profit kada actually it is in population. Idi population andi. Adi population in crores, all of you. This is actually population. Janaba kotలలో. In which year was the population was maximum? Look, in which year was the population was maximum? Values same andi. Like anni miss ayini values 300, 600, 900, 1200, 900, 500. Come on. Which year was the population was maximum? ఏ సంవత్సరంలో జనాభా గరిష్టం? 2004 అయిపోయింది. 2004. Now look, again observe all of you. 300, 600, 900, 1200, 900, 500, right? Question now. In which year was the percent of increase in the population was maximum? Question. In which year was the percent of increase? In which year was the percent of increase in the population was maximum? ఇక్కడ మొత్తం మీద నీకు 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్. ఐ రిపీట్ గైస్, ఇక్కడ మొత్తం మీద నీకు వచ్చేవి 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 6 రకాల క్వశ్చన్స్ వస్తాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టు యూ ఫస్ట్ క్వశ్చన్ నౌ. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మాక్సిమం? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In which year was the percent of increase in the population was minimum? Next year. In which year was the percent of decrease in the population maximum? Next year. In which year was the percent of decrease in the population minimum? Next year. In which year was the percent of change in the population maximum? In which year was the percent of change in the population minimum? That's it. మొత్తం మీద 6 రకాల క్వశ్చన్స్ వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఒకటే రకం క్వశ్చన్స్. తెలుగుని చూస్తే ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల శాతం గరిష్టం? పెరుగుదల శాతంలో కనిష్టం, తగ్గుదల శాతంలో గరిష్టం, తగ్గుదల శాతంలో కనిష్టం, మార్పు శాతంలో గరిష్టం, మార్పు శాతంలో కనిష్టం. ఇలా మొత్తం మీద నీకు 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్? ఏంటి ఆ క్వశ్చన్స్? లెట్ మీ రైట్ హియర్ ఆల్ ద క్వశ్చన్స్ హియర్. విచ్ ఇయర్ was the percent of increase in the population maximum? Which year was the percent of increase in the population minimum? Which year was the percent of decrease in the population maximum? Which year was the percent of decrease in the population minimum? Which year was the percent of change in the population maximum? Which year was the percent of change in the population minimum? 6 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. లుక్, పెరుగుదల శాతంలో గరిష్టం ఎప్పుడు?
పెరుగుదల శాతంలో కనిష్టం ఎప్పుడు, తగ్గుదల శాతంలో గరిష్టం ఎప్పుడు, తగ్గుదల శాతంలో కనిష్టం ఎప్పుడు, మార్పు శాతంలో గరిష్టం ఎప్పుడు, మార్పు శాతంలో కనిష్టం ఎప్పుడు. ఇలా 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం మీద 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకటి గ్యారెంటీ వస్తుంది ఎగ్జామ్లో, ఒక క్వశ్చన్ గ్యారెంటీ ఇందులో. ఓకే, ఈ 6లోంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీ అండి, ఒక క్వశ్చన్ గ్యారెంటీ. లెట్ us see 1 by 1 క్వశ్చన్స్ ఫస్ట్, రైట్? అయితే విచ్ ఇయర్ వాడు పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ కానీ, పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్ కానీ, పర్సెంట్ ఆఫ్ చేంజ్ కానీ అడిగితే ఫస్ట్ యూ జస్ట్ కంపేర్ విత్ ద ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరంతో పోల్చుకోవాలి, గత సంవత్సరంతో పోల్చాలి. లెట్ us స్టార్ట్ విత్ 2001 ఫస్ట్. Look the graph all of you. Let us start with 2001. Year all of you, I'm taking 2001. So I'm taking here 2001. To find percent of increase of 2001 or decrease, జనాభా పెరుగుదలలో శాతం కానీ తగ్గుదల శాతం కానీ 2001లో కావాలంటే 2000 జనాభా 2001 జనాభా 2 ఇస్తే ఆ తర్వాత నేను చెప్పగలను పెరిగిందా తగ్గిందా ఎంత శాతం. నీకు పెరుగుదల తగ్గుదల కాబట్టి ముందు నాకు 2000 జనాభా ఎంత ఉంది, 2001 ఎంత ఉంది చెప్తే అప్పుడు నేను చెప్తా పెరుగుదల శాతం తగ్గుదల శాతం. 2000 జనాభా తెలియదు, 2001లో 300 crores. పెరుగుదల తగ్గుదల కాన్సే, పెరుగుదల తగ్గుదల కాన్సే అండి. 2001 ఎలా చెప్తామండి ముందు సంవత్సరం లేకుండా. మరి 2001 తీసుకుందామండి, 2001 చెప్పలేమండి. 2002 తీసుకుందాం, 2002, 2001 and 2 years తీసుకుందాం, 2001 and 2, 2001 and 2. 2001లో 300 కోట్లు, 2002లో 600 కోట్లు. జనాభా పెరిగింది లేదా? పెరిగింది. ఎంత? ఎగ్జాక్ట్లీ 300 పెరిగింది. ఇంక్రీజ్ ఎంత అంటే 300. పెరుగుదల శాతం కావాలి, పెరుగుదల శాతం, పెరుగుదల శాతం ఫార్ములా పెరుగుదల ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ 300 into 100 కట్ చేస్తే క్లియర్గా 100% ఇంక్రీజ్, 100% ఇంక్రీజ్. ఎసాను. అలాగే ఇప్పుడు 2003లో చూద్దామండి, 2003లో చూద్దాం. What are the years I will take all of you? 2003, what are the years I should take? What are the years I should take? 2002 and 3. 2002 population 600. 2003 population 900. Increase or decrease or increase? Enta 300. Percent of increase formula increase by initial value into 100. Ante clear ga 50% increase. Now coming to all of you 2004 all of you. Coming to 2004 of you, look the previous year and 900 and 1200. Let's talk about those two. 900 and 1200, 2004. So you want to find population 2004 all of you. Let's write population of 2003 and 2004. Okay. 2003 population 900, 2004 population 1200. Increase or decrease? Increase. Yanta 300. Naku percent of increase kavali. Percent of increase vala increase by initial value into 100, that is 33.1/3% increase. It's about 2004 all of you. Now 2005 all of you. Let's talk about 2005. 2005 అంటే 2004 5 చూడు, 2004 5 1200 900 all of you. Decrease ఉందండి 1200 900. 2005 all of you. So let's write first 2004 and 2005. 2004లో పాపులేషన్ 1200, 2005లో పాపులేషన్ 900. పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది. ఎంత అంటే 300. డిక్రీజ్ ఉంది. నాకు డిక్రీజ్ వద్దండి, పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్ కావాలి. పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్ ఫార్ములా డిక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇది క్లియర్గా 4 times అంటే 25% డిక్రీజ్. తర్వాత 2006లో కావాలండి, 2006లో 2006 కావాలంటే 900 500 అండి. 2006 అంటే 900 500 తీసుకోవాలి వాల్యూస్. 2006లో let's take all of your values 900 and 500. 2005 population, 2006 population. 2005లో 900, 2006లో 500. పాపులేషన్ డిక్రీజ్ అయిందంత అంటే 400 అండి. నాకు కావాల్సింది పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్. కమాన్, పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్ ఫార్ములా డిక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 4/9.
1/9 11 1/9, 2/9 22 2/9, 3/9 33 3/9, 4/9 44 4/9. డిక్రీజ్ అంటే ఎంత అంటే 44 4/9% డిక్రీజ్, రైట్. ఇప్పుడు చూడు జాగ్రత్తగా, లెట్స్ సీ నౌ, లుక్. ఫస్ట్ క్వశ్చన్ చూడు సారీ, లుక్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ద ఫస్ట్ క్వశ్చన్? ఇన్ విచ్ ఇయర్ జా చూడండి, వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మ్యాక్సిమం అన్నారు. అయితే ఇవన్నీ రాసే ముందు ఇవన్నీ క్లియర్గా ఒక పక్కన రాస్తారండి. ఒక పక్కన రాస్తే నీకు మొత్తం కనబడడం కోసం ఓకే చూడ. ఓకే, లెట్స్ రైట్. All of you observe here this side 2002 onwards we'll write here. 2002 onwards I'll write here. 2002లో పాపులేషన్ ఏమైంది, 2003లో పాపులేషన్ ఏంటి, 2004లో పాపులేషన్ ఏంటి, 2005లో పాపులేషన్ ఏంటి, 2006లో పాపులేషన్ ఏంటి, 2007లో పాపులేషన్ ఏంటి, 1లో వి కాన్ సే, యా 6 వరకే అండి, 7 కూడా లేదు. 2002లో 1లో అయితే చెప్పలేమండి, 1లో చెప్పలేము. 2002లో 100% ఇంక్రీజు, 2003లో 50% ఇంక్రీజు. ఒకటి 100 ఒక 50% అండి, ఒకటి 100% ఇంక్రీజు. 2002లో 100% ఇంక్రీజు, 2002లో 50% ఇంక్రీజు. తర్వాత అలాగే 2004 5 చూడు ఒకసారి, 4 5 చూడు ఒకసారి, 2004 and 5 కమాన్ లుక్ ఆఫ్ యూ. 2004లో 33 1/3 లుక్ ఆఫ్ యూ, ఇది 2004 all of you. 33 1/3 ఇంక్రీజు, ఇది 2005 all of you. 25 డిక్రీజు, 33 1/3 ఇంక్రీజు, 25 డిక్రీజు. 33 1/3% ఇంక్రీజు, 25% డిక్రీజు, 44 4/1% డిక్రీజు. అయిపోయిందండి ఇవి వేస్, రైట్. ఇప్పుడు ఇక క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, అవేండి క్వశ్చన్స్, ఈ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ డేటా వచ్చింది నా దగ్గర. హియర్ 6 క్వశ్చన్స్ ఆర్ దే. ఐ హ్యావ్ దిస్ డేటా. లుక్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ నౌ. ఫస్ట్ క్వశ్చన్ నౌ, లుక్ ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ మ్యాక్సిమం? ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల గరిష్టం? ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల గరిష్టం? అది ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ మ్యాక్సిమం అంటే పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో మ్యాక్సిమం ఎప్పుడు అడిగాడు. జాచు క్వశ్చన్ ఏంటంటే పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ సింబల్స్ చూడు. పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో మ్యాక్సిమం ఎప్పుడు వచ్చింది? పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో అబ్జర్వ్. పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ చూస్తే ఇది పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజే, ఇది పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజే, ఇది డిక్రీజ్, ఇది డిక్రీజ్. విచ్చమాక డోంట్ సీ దమ్. అడిగింది ఏంటి? ఇంక్రీజ్లో మ్యాక్సిమం ఎప్పుడు అని అడిగాడు. ఇంక్రీజ్లో పెరుగుదల శాతములో గరిష్టం ఎప్పుడుంది? పెరుగుదల శాతాలు మాత్రమే చూడు, అన్ని చూడమాక. జస్ట్ లుక్, ఇంక్రీజ్లో మాత్రమే చూడు. ఇంక్రీజ్ ఇవి చూడొద్దు, ఇవి డిక్రీజ్ సింబల్స్ చూడొద్దు. ఇవి 3 ఇంక్రీజ్ అండి. అందులో మ్యాక్సిమం ఎప్పుడుంది? 100 50 33. ఇక ఈ 3 అని తెలిసిందండి. ఇవి గరిష్టాలు, ఇంక్రీజ్ అండి. ఇవన్నీ ఇంక్రీజ్లు పెరిగినాయి. ఇప్పుడు గరిష్టం ఎక్కడ అన్నాడు? 100 50 33. ఎక్కడ గరిష్టం ఉంది? 100. అంటే ఏ సంవత్సరం? 2002. అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 2002. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 2002. క్లియర్? ఈసారి విచ్ ఇయర్ చూడు, దట్స్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మినిమం? నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పెరుగుదల శాతము కనిష్టము ఎప్పుడు అని అడిగాడు. జనాభా పెరుగుదల శాతంలో కనిష్టం. పెరుగుదల శాతాలు చూడండి ఒకసారి. ఇది పెరుగుదల శాతమే, ఇది పెరుగుదల శాతమే, ఇది పెరుగుదల శాతమే. కనిష్టం ఎప్పుడు? అందులో కనిష్టం ఎప్పుడుంది? ఆ పెరుగుదల శాతాల్లో కనిష్టం ఎప్పుడుంది? 100 50 33. కనిష్టం 33. ఏ ఇయర్? 2004. సో ఆన్సర్ ఫర్ దిస్, పెరుగుదల శాతంలో కనిష్టం 2004. పెరుగుదల శాతంలో కనిష్టం. ఈసారి అన్నాడు తెలుసా, డిక్రీజ్లో మ్యాక్సిమం ఎప్పుడు అన్నాడు? జనాభా తగ్గుదల శాతంలో గరిష్టం ఎప్పుడు? తగ్గుదల శాతంలో గరిష్టం అన్నాడు. సో ఏం చూడాలి? తగ్గుదల సింబల్స్ మాత్రం చూడు. తగ్గుదల సింబల్స్ చూడు, పెరుగుదల వద్దు. వాడు డిక్రీజ్లో మ్యాక్సిమం అన్నాడు. వాడు డిక్రీజ్లో అన్నాడు మ్యాక్సిమం అన్నాడు కాబట్టి లెట్స్ సీ ఓన్లీ డిక్రీజ్ సింబల్స్. డిక్రీజ్ సింబల్. ఇగో డిక్రీజ్ సింబల్, ఇదిగో డిక్రీజ్ సింబల్. లెట్స్ సీ ఓన్లీ డిక్రీజ్ సింబల్స్. మ్యాక్సిమం
మ్యాక్సిమం ఎక్కడ ఉంది 25 44 25 44 మ్యాక్సిమం 44 ఏ ఇయర్ 2006 తగ్గుదల శాతంలో గరిష్టం 2006 ఎంత 44.9% వచ్చింది. ఈసారి క్వశ్చన్ చూసారి డిక్రీజ్లో మినిమం, తగ్గుదల శాతంలో కనిష్టం ఏలో ఉంది. తగ్గుదల శాతంలో ఇక్కడ పాయింట్ అండి, వాడు పెరుగుదల శాతంలో గరిష్టం అంటే లెట్స్ సీ ఓన్లీ ఇంక్రీజ్ సింబల్స్, అందులో మ్యాక్సిమం ఇంక్రీజ్ సింబల్ మ్యాక్సిమం అన్నాడు 2002. ఇంక్రీజ్ సింబల్లో మినిమం అన్నాడు. జనాభా పెరుగుదల శాతంలో కనిష్టం ఇక్కడ అన్నాడు. పెరుగుదల కనిష్టం ఎక్కడ అంటే 2004. ఈసారి తగ్గుదల శాతంలో గరిష్టం అన్నాడు అంటే లెట్స్ సీ ఓన్లీ డిక్రీజ్ సింబల్స్, గరిష్టం 44. నౌ తగ్గుదల శాతంలో కనిష్టం అన్నాడు 2005 ఇయర్. సో ఆన్సర్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 2005 రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంక్రీజ్లో అడిగాను, డిక్రీజ్లో అడిగాను, ఇప్పుడు చేంజ్ అన్నానండి. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మ్యాక్సిమం? మార్పులో గరిష్టం ఎక్కడ అన్నాడు. మార్పులో గరిష్టం, పెరుగుదల తగ్గుదల, మార్పులో గరిష్టం అన్నాడు. చూడు కమాన్ గైస్, పర్సెంట్ ఆఫ్ చేంజ్ మ్యాక్సిమం అన్నాడు. అంటే ఇందాక పెరుగుదలలో గరిష్టం అంటే యు ఆర్ లుకింగ్ ఓన్లీ ఇంక్రీజ్ సింబల్స్, తగ్గుదల గరిష్టం అంటే యు ఆర్ లుకింగ్ ఓన్లీ డిక్రీజ్ సింబల్స్. ఇప్పుడు మార్పులో గరిష్టం అన్నాడు. మార్పు అంటే ఏంటి? పెరుగుదల తగ్గుదల. కమాన్, అసలు మార్పు అంటే ఏంటి? లెట్స్ టేక్ మై సెల్ఫ్ రైట్ నో. ఇలా ఉన్నా అండి, వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ బి? నాలో మార్పు ఏంటి ఒక 2 సంవత్సరాల తర్వాత చెప్పండి. రైట్ నో ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నా అండి, కరెక్ట్గా 2 years తర్వాత వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ మీ? నాలో మార్పు ఏంటి 2 ఏళ్ల తర్వాత? వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ మీ? నేను డబల్ అవుతానా, హాఫ్ అవుతానా, ఇంతే ఉంటానా? కమాన్, నాలో మార్పు ఏంటి? నేను డబల్ అవుతానా, హాఫ్ అవుతానా, ఇంతే ఉంటానా? కమాన్ స్పీక్. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ మీ? డోంట్ సే డబల్. అవును, నేను డబల్ అవుతానా, హాఫ్ అవుతానా అంటారా? కమాన్ గాయస్. సో యూ కాంట్ సే. నువ్వు అబ్జర్వ్ చేయి, ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి అంటే కరెక్ట్గా 4 నెలలు నేను స్టార్ట్ చేసి ఆ May 5th ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? సేమ్ ఉన్నానా? నో, డిక్రీజ్డ్ 8 to 10 kgs. సో నాలో మార్పు ఏంటి అంటే మళ్ళీ ఆఫ్లైన్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంక్రీజ్డ్ 10 kgs. సో వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ మీ అంటే యూ కాంట్ ప్రిడిక్ట్, మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్. నాలో చేంజ్ ఏంటి అంటే నువ్వు ఒక సంవత్సరం తర్వాత నాలో చేంజ్ ఏంటి? నేను డబల్ అవుతానా, హాఫ్ అవుతానా సంవత్సరం తర్వాత చెప్పు. యు కాంట్. అంటే పెరగచ్చు తగ్గచ్చు. ఇక్కడ చేంజ్ అంటే పెరగచ్చు తగ్గచ్చు, 2 ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? మార్పులో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. మార్పు అన్నప్పుడు యూ రిమూవ్ ద సింబల్స్. వాడు మార్పు అన్నప్పుడు యూ రిమూవ్ ద సింబల్స్. ఇంక్రీజ్ డిక్రీజ్ రిమూవ్ చేసాయి. మార్పు అన్నాడు అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ మొత్తం రిమూవ్ చేయి. చేంజ్లో గరిష్టం 100 50 33 25 44 గరిష్టం 100 అయిపోయింది. విచయ 2002. చేంజ్లో మినిమం అన్నాడు. చేంజ్ అయినప్పుడు సింబల్స్ మొత్తం రిమూవ్ చేసేయాలి. అది ఇంక్రీజ్ తీసుకోవద్దు, డిక్రీజ్ తీసుకోవచ్చు. ఇంక్రీజ్లో గరిష్టం అంటే లెట్స్ సీ ఓన్లీ ఇంక్రీజ్ సింబల్స్. డిక్రీజ్లో గరిష్టం అంటే లెట్స్ సీ ఓన్లీ డిక్రీజ్ సింబల్స్. చేంజ్లో గరిష్టం అంటే రిమూవ్ ద సింబల్స్ ఫస్ట్. ఇప్పుడు చేంజ్లో మినిమం అన్నాడు. మినిమం 100 50 33 25 44 మినిమం 25 విచ్ యా 2005. దట్స్ ఆల్. ఈ 6 questions ఆర్ సో ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. చూడండి క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వాడు ఎలా అడుగుతా అంటే పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో మ్యాక్సిమం, పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్లో పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో మ్యాక్సిమం, పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో మినిమం, పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్లో మ్యాక్సిమం, పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్లో మినిమం, పర్సెంట్ ఆఫ్ చేంజ్లో మ్యాక్సిమం, పర్సెంట్ ఆఫ్ చేంజ్లో మినిమం, ఇలా వేరియస్ క్వశ్చన్స్ అడుగుతారండి. 6 questions ఉన్నాయి. రైట్, ఐ హోప్ ఆల్ క్లియర్. చెప్పండి, పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్లో మ్యాక్సిమం ఏం చేస్తారు? ఇంక్రీజ్ సింబల్స్ మాత్రమే చూస్తారు, అందులో గరిష్టం ఎక్కడ ఉంది. పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్లో మ్యాక్సిమం ఏం చేస్తారు? డిక్రీజ్ సింబల్స్ మాత్రమే చూస్తారు, అందులో మ్యాక్సిమం ఎక్కడ ఉంది. పర్సెంట్ ఆఫ్ చేంజ్లో మ్యాక్సిమం అంటే అసలు సింబల్స్ మొత్తం ఎత్తేస్తారు, ఎక్కడ మ్యాక్సిమం అంటే అది ఆన్సర్. రైట్, తర్వాత సేమ్ ఇస్ క్లియర్. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్. రైట్, నాట్ క్లియర్? ఇక్కడ దాకా క్లియర్ ఉందా? యా, లెట్స్ మూవ్ నెక్స్ట్ క్వశ్చన్. ఐ హోప్ దీస్ 6 questions are clear for you. రైట్,
నౌ నెక్స్ట్ అలా ఇది కూడా అయిపోయిందండి. పర్సెంట్ ఆఫ్ చేంజ్లో మినిమం, పర్సెంట్ ఆఫ్ చేంజ్లో మ్యాక్సిమం, ఈ రెండు కూడా అయిపోయినాయండి. నౌ వీఆర్ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35, all of you, 35. Find the ratio of number of years in which the population was above average to below average. ఇది 300, ఇది 600, ఇది 900, ఇది 1200, ఇది 900, ఇది 500. Find the ratio of the number of years in which the population was above average to below average. సగటు జనాభా కన్నా ఎక్కువ ఉన్న మొత్తం సంవత్సరాల్లో మరియు తక్కువ ఉన్న సంవత్సరానికి మధ్య గల నిష్పత్తి ఎంత? ఫస్ట్ పాయింట్, నువ్వేం చేస్తావంటే ఫస్ట్ యావరేజ్ పాపులేషన్ చేయి. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ పాపులేషన్ వాజ్ అబోవ్ యావరేజ్ టు బిలో యావరేజ్. ఐ జస్ట్ వాంట్ రేషియో ఆఫ్ అబోవ్ యావరేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది, బిలో యావరేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది, ఈ రేషియో కావాలి. అది క్వశ్చన్ అడిగండి. అబోవ్ యావరేజ్ కన్నా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, బిలో యావరేజ్ కన్నా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఆ నిష్పత్తి కావాలి. క్లియర్? సో ఫస్ట్ పాయింట్, యూ ఫైండ్ అవుట్ ద యావరేజ్ పాపులేషన్, సగటు జనాభా. ఫస్ట్ ఏం చేస్తావు? సగటు జనాభా, యావరేజ్ పాపులేషన్ చేద్దాం. ఫస్ట్ యావరేజ్ పాపులేషన్. మరి యావరేజ్ పాపులేషన్ ఎలా చేస్తామండి? యావరేజ్ పాపులేషన్ కావాలంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ చెప్పండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత? 300, 600, 900, 1200, again 900, 500 by number of quantities are 1266. Let's add them. 900, 900, 1800, 1200, 3900, 4400 by 6. 6 sevens of 42, అప్రాక్సిమేట్గా 30 తీసుకుంటే 210 అయిపోతుంది. పోన్లే 6 3s are 18, 6 3s are 18, 733.3 అనేది యావరేజ్ పాపులేషన్. సగటు జనాభా ఎంత అంటే 733.3 యావరేజ్ పాపులేషన్. లుగినా అయితే అబోవ్ యావరేజ్ టు బిలో యావరేజ్ అన్నారు. అబోవ్ యావరేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది, బిలో యావరేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది, రేషియో కావాలి. కమాన్ చెక్ చేయండిగా. అబోవ్ యావరేజ్ లిగినో, యావరేజ్ 733 అండి. ఇది అబోనా బిలోనా? బిలో యావరేజ్ అండి. 733 కన్నా బిలోనే ఉంది. ఇదండి అబోనా బిలోనా? బిలోనే. యావరేజ్ 733 కన్నా తక్కువే ఉందండి. ఈ 900 అబోవ్ యావరేజ్, 1200 అబోవ్ యావరేజ్, 900 అబోవ్ యావరేజ్, 500 బిలో యావరేజ్. ఇప్పుడు చెప్పు, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అబోవ్ యావరేజ్? 3 ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి బిలో యావరేజ్? 3 ఇయర్స్ ఉన్నాయి. రేషియో అంత 1:1. అబోవ్ యావరేజ్ టు బిలో యావరేజ్ రేషియో అంత 1:1. క్లియర్? ఎస్ ఆర్ నో? రైట్, లెట్స్ నెక్స్ట్కి వెళ్ళే ముందు I'll ask one more question here. I'll ask you one more question. Same question, small change I'll do in data. Look guys, I just want to know how many years the population was, above average to below average. The ratio of the number of years in which the population was above average to below average ratio కావాలి. రైట్, లుగినో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ పాపులేషన్ చేద్దాం. గైస్ యావరేజ్ పాపులేషన్ చేస్తే యాక్చువల్గా అయితే 733 చేస్తే బట్ అనుకో, కాసేపు అనుకో 900. యావరేజ్ పాపులేషన్ 900 వచ్చిందండి. యావరేజ్ పాపులేషన్ 900 వచ్చింది. రేషియో చెప్పు. అబౌవ్ టు బిలో యావరేజ్ రేషియో చెప్పు. కమాన్ స్పీక్. అబోవ్ యావరేజ్ హౌ మెనీ ఇయర్స్? అదే చెక్అవుట్. అబోవ్ యావరేజ్ హౌ మెనీ ఇయర్స్? నాకు కాసేపు అనుకో. యావరేజ్ 900 తీసుకున్నాను నేను. అబోవ్ యావరేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది చెక్ చేయి. అబోవ్ యావరేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది చెక్ చేయి. అబోవ్ యావరేజ్ చూస్తే ఓన్లీ 1 ఇయర్ ఉందండి. ఎసాను ఓన్లీ 1 ఇయర్ ఉంది. మొత్తం 6 ఇయర్స్ అండి. మొత్తం 6 ఇయర్స్. అబోవ్ యావరేజ్ 1 ఇయర్. సో బిలో యావరేజ్ గబక్కన 90% స్టూడెంట్స్ చేస్తారంటే సార్ 5 ఏళ్ళు సార్. రాంగ్ ఆన్సర్. అదే ఎగ్జామ్లో ఫస్ట్ ఆప్షన్ నీకు. మనం అంటే ఇక్కడ నోటిఫికేషన్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. ఎగ్జామ్లో వాడికి ఈ యావరేజ్ పాపులేషన్ గ్యారంటీగా దీంతో ఒక దాంతో ఈక్వల్ అవుతుంది. ఇక్కడంటే అవలా, ఎందుకని నేను ఇష్టం వాల్యూస్ ఇచ్చా, కానీ వాడు
అలా కాదు, వాడు అలా కాదండి, ఓ పద్ధతిగా ఇస్తాడు. నేను అలా ఇవ్వాల, ఇష్టం వచ్చినట్టు ఇచ్చినాడు. వాడు పద్ధతిగా ఇస్తాడు. ఈ వచ్చిన వాల్యూ దీంతో ఈక్వల్ అయింది. ఇప్పుడు చెక్ చేయి, అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ చెక్ చేయి. లిగిన ఇది అబోవ్ యావరేజా బిలో యావరేజా? బిలో. ఇది కూడా బిలో. ఇది డాష్. అబోవ్ కాదు, బిలో కాదు. 900 ఈక్వల్ టు యావరేజ్. అబోవ్ పెట్టకూడదు, బిలో పెట్టకూడదు. 1200 అబోవ్, 900 డాష్, 500 బిలో. చెప్పు. అబోవ్ యావరేజ్ 1 ఇయర్, ఓకే. బిలో యావరేజ్ 1 2 3 ఓన్లీ 5 కాదు. 3 ఓన్లీ 5 కాదు. ఆన్సర్ 1:3. చాలామంది చేసే మిస్టేక్ అంటే 1:5 పెడతారు. మీనింగ్ ఏంటంటే అది అబోవ్ యావరేజ్ చేస్తారు కరెక్ట్గానే. ఒకటి మొత్తం 6 కదా సార్, అబోవ్ యావరేజ్ 1 ఇయర్, ఇంకా బిలో యావరేజ్ 5 సార్ అంటాడు. అది రాంగ్ ఆన్సర్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్. ఈ యావరేజ్ పాపులేషన్ దాంతో కోయిన్సిడెంట్ ఈక్వల్ అవుతుందండి, ఈక్వల్ అవుతుంది. అది ఇక్కడంటే అవలా ఎగ్జామ్లో అవుతుంది. రైట్? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఇక్కడ 1 more పాయింట్ ఉందండి, 1 more పాయింట్. నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్లో ఇక్కడ చూడండి సార్. గాయ్స్ అబ్జర్వ్ డయాగ్రామ్ విచ్ ఇయర్ పాపులేషన్ వాజ్ ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఇయర్ లిగిన ఫస్ట్ క్వశ్చన్లో ఇది క్వశ్చన్ చేయండి. విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మ్యాక్సిమం అన్నారు. ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల శాతంలో గరిష్టం అన్నప్పుడు నాకు ఎందుకు చేశాను, అవి చేయకుండా కొన్నిసార్లు అబ్జర్వ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు, నాట్ ఆల్ ద టైం, కొన్నిసార్లు. చూడండి 300 to 600 ఎగ్జాక్ట్లీ డబల్ అయిందండి. ఎగ్జాక్ట్లీ డబల్ అంటే 100% ఇంక్రీజ్ అని. డబల్ అంటే ఏంటండి? 100% ఇంక్రీజ్. 600 to 900 డబల్ అయిందా? కాదు, అంటే 100 కన్నా తక్కువే. 900 to 1200 డబల్ అయిందా? కాదు, అంటే 100 కన్నా తక్కువే. ఇది ఎలాగో డిక్రీజ్, ఇది కూడా డిక్రీజే. ఇంక ఇవి చూడక్కర్లా. ఇక్కడ ఇంక్రీజ్లో మ్యాక్సిమం అన్నాడు. ఇదే ఆన్సర్, అయిపోయింది. విచ్ ఇయర్ అంటే 2002. డైరెక్ట్ ఆన్సర్. చూసి చెప్పేయచ్చు. డైరెక్ట్ ఆన్సర్. క్లియర్? అంటే అన్నిసార్లు కుదరదు, కొన్నిసార్లే కుదిరేదండి. కొన్నిసార్లే కుదురుతుంది, అలాగా అన్నిసార్లు కుదరదు. ఓకే. ఈసారి విచ్ ఇయర్ వాజ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ వాజ్ మినిమం అన్నారు. ఏ సంవత్సరంలో మినిమం అన్నారు? చూడండి ఇక్కడ 300 600 900 1200 900 500. రైట్? అబ్జర్వ్. ఇంక్రీజ్లో మినిమం అన్నారు. ఇది చూస్తే ఎగ్జాక్ట్లీ డబల్ అయింది, అంటే 100% ఇంక్రీజ్ అయింది. ఇది డబల్ అవ్వలేదండి, 100 కాదు, ఇది డబల్. ఇది డిక్రీజు, ఇది చూడక్కర్లా. ఇది డిక్రీజు, ఇది కూడా చూడక్కర్లా. ఇంకా నువ్వు చేయాల్సి ఏంటి? ఈ 2 years మాత్రమే. ఈ 2003 ఒకటి 4 ఒకటి చెక్ చేసుకోవాలి. ఎస్ అనో? అన్నీ చెక్ చేయొద్దు, ఎగ్జామ్లో ఇలా కంపేర్ చేసుకోవాలి. 2003 and 4. 600 to 900 300 ఇంక్రీజు. ఇనిషియల్ వాల్యూ 600 into 100 50%. ఇక్కడ అన్నీ ఇలా ఈక్వల్ డిఫరెన్స్ ఉండవండి, ఎగ్జామ్స్లో ఈక్వల్ ఉండవు. కాకపోతే ఇక్కడ నీకు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు చూడకుండా చెప్పేసేయచ్చు ఇక్కడ కూడా. కానీ నీకు ఇలా రావండి. కాకపోతే ఏంటంటే జస్ట్ ఏవి అబ్జర్వ్ చేసుకోవాలి అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకో, అంతే. క్లియర్? అన్నీ చెక్ చేయగల, కొన్నే చెక్ చేయాల్సి ఉంది, అన్నీ వద్దు. ఏది చెక్ చేయాలి అవి మాత్రమే చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అండి, డిక్రీజ్లో మ్యాక్స్ అన్నారు. ఇది ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్ చెయ్యొద్దు. ఇది డిక్రీజ్, ఇది డిక్రీజ్, ఈ 2 మాత్రమే చేస్తాను అనే ఐడియా రావాలి. ఆ 2 మాత్రమే చేయాలి. క్లియర్? ఈసారి డిక్రీజ్లో మినిమం అన్నారు. డిక్రీజ్లో మినిమం అన్నారు. ఇది డిక్రీజు, ఇది డిక్రీజు, ఈ 2 చేయాలి. ఈసారి చేంజ్లో మ్యాక్సిమం అన్నారు. చేంజ్లో మ్యాక్సిమం అన్నారు. చేంజ్ అన్నప్పుడు మ్యాక్సిమం ఇక్కడే ఉందండి, హయ్యెస్ట్ ఇక్కడే ఉంది. డైరెక్ట్ ఆన్సర్ 2002. ఇప్పుడు చేంజ్లో మినిమం అన్నారు. అంటే అన్నీ చేయాలండి. ఈ క్వశ్చన్ వస్తే మాత్రం అన్నీ చేసుకోవాలి. ఎస్ సార్. క్లియర్? సో ఐ హోప్ ఇస్ ఇట్ క్లియర్ ఆఫ్ యూ. అయితే ఇక్కడ అబోవ్ యావరేజ్ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ద పాపులేషన్ వాజ్ అబోవ్ యావరేజ్ టు బిలో యావరేజ్ అంటే అబోవ్ యావరేజ్ ఎన్నో చెక్ చేయాలి, బిలో యావరేజ్ ఎన్నో చెక్ చేయాలి. అంతేగాని ఓన్లీ అబోవ్ యావరేజ్ చేయడం, ఓన్లీ బిలో యావరేజ్ చేయడం, అది నాట్ ఇస్ కరెక్ట్ వన్. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వన్. యూ షుడ్ ఫైండ్ బోత్. క్లియర్? Question number all of you 36 all of you. Question number 36. Look. Find the percent of increase in the population from 2002 to 5. 2 to 5. 300, 600, 900, 1200, 900, 500. Whatever I do, find the percent of increase in the population from 2002 to 500. From 2002 to 5. అన్నప్పుడు కొంతమంది సార్ 2002 to 3 సార్, 3 to 4 సార్, అవన్నీ అవసరమా? ఇదంతా అవసరంలా. వాడు ఏమన్నాడు క్వశ్చన్? ఫైండ్ ద పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఫ్రమ్ 2002 to 5. 2002 నుండి
2005 వరకు జనాభా పెరుగుదలలో ఎంత శాతం ఉంది, పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఫస్ట్ 2002 జనాభా ఎంత, 2002లో జనాభా ఎంత, 2002లో 600, 2005లో 900. ఫైనల్గా మధ్యలో ఎంతమంది పుట్టారు ఎంతమంది చచ్చిపోయారు అవసరంలా. 2002లో ఉంది 600, 5లో ఉంది 900. పెరిగారా లేదా, పెరిగారు. ఎంత, 300. పెరుగుదల శాతం ఎంత, increase 300 of you percent of increase by initial value into 100, 50% increase, 50% increase. క్లియర్? అంటే వాడు 2002 to 5 అంటే మధ్యలో 3, 4, 5 అన్నీ అవసరం నీకు. డైరెక్ట్గా 2002 పాపులేషన్ ఎంత, 2005 పాపులేషన్ ఎంత, ఇంక్రీజ్ ఎంత ఉంది, పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత, డైరెక్ట్గా ఆన్సర్. క్లియర్? ఎస్ ఆర్ నో? రైట్, లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. Question number I'll have you 37. I'll have you question number 37. In 2007, population increased by 40% over the previous year. Find the population in 2007. 2007వ సంవత్సరంలో జనాభా 40% పెరిగింది. అయినా 2007వ సంవత్సరంలో జనాభా ఎంత అని అడిగాడు. చూడండి ఈ వాల్యూస్ చూస్తే ఇక్కడ 300, 600, 900, 1200, 900, 500. రైట్? 2006 వరకు వాడు పాపులేషన్ ఇచ్చారండి. 2006 వరకు. నా క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ 2007 కూడా ఉంటే ఏమైందంట, పాపులేషన్ 40% పెరిగింది ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. ఈ ప్రీవియస్ కన్నా 40% పెరిగింది. ఇక్కడ ఎంత, అది క్వశ్చన్ ఆఫ్ సో 2007వ సంవత్సరంలో చూస్తే జనాభా అనేది ఒక 40% పెరిగిందండి ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. అయితే 2007లో జనాభా ఎంత అన్నాడు. క్లియర్గా వాడు 2006, 2007 తీసుకుంటే 2006లో పాపులేషన్ 500, 2007లో ఎంత, క్లియర్గా చూస్తే 40% ఇంక్రీజ్డ్. 2 zeros వచ్చి 200 ఇంక్రీజ్డ్. ఎంత అంటే 700. అయితే క్లియర్? ఎస్ నో? 2005 నుంచి ఏమన్నాడు, 2007వ సంవత్సరంలో పాపులేషన్ పెరిగింది ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే 40% అన్నాడు. అంటే ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే 2006లో 500 ఉన్నారు, 2007లో 40% పెరిగిందండి. 40% పెరిగితే ఎంత అని అడిగాడు. 40% పెంచండి, 700 పాపులేషన్. దట్స్ ఆల్. క్లియర్? నెక్స్ట్ I love you. Question number 38. I love you. Question number 38. In 2009, population increased by 50% over the previous year. In 2009 కాదండి, ఇది 2000. Small printing mistake. 2001 actually. 2001. Printing mistake of it is 2001. ఇక్కడ ఇచ్చారు 2001. In 2001, population increased by 50% over the previous year. Find the population in 2000. చూడండి 300, 600, 900, 1200, 900, 500. అయితే 2001వ సంవత్సరంలో పాపులేషన్ పెరిగింది 50% ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. ఇది 2000 తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే 50% పెరిగిందండి పాపులేషన్. మరి ఇక్కడ పాపులేషన్ ఎంత? క్వశ్చన్ క్లియర్? నీకు అసలు ఇందాక ఈ క్వశ్చన్ చెప్తే డౌట్ రాలేదు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ వన్ అబౌట్ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ క్లియర్గా ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఫార్వర్డ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇయర్లో పాపులేషన్ ఎంత అని అడిగాడు. క్లియర్లీ ఐఎమ్ ఆస్కింగ్ నెక్స్ట్ ఇయర్ వాట్ ఈస్ ద పాపులేషన్ అన్నాడు. నీకు వెంటనే రావాలి, ఈసారి బ్యాక్వర్డ్ అడగాలి. అంటే 2000 సంవత్సరంలో పాపులేషన్ ఎంత అనే క్వశ్చన్ రావాలి. ఆ థాట్ నీకు వచ్చేయాలి ఫస్ట్ పాయింట్. రైట్? సో ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఇన్ 2000. లుక్, ఇఫ్ యూ అబ్జర్వ్, 2000 and 2001 if you take, 2001లో 50% పాపులేషన్ పెరిగిందండి ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. అండ్ దిస్ ఈస్ 300. వాట్ ఈస్ దిస్ మై క్వశ్చన్? ఇది క్లియర్గా ఫార్వర్డా బ్యాక్వర్డా అంటే అది బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్. కమాన్, బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తావు? 2 రకాలు చేసుకోవచ్చు. ఒకటి ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోవచ్చు, లేదా పర్సెంటేజ్ తీసుకోవచ్చు. ఇది 100%, 50% ఇంక్రీజ్ చేయి. 150%. 150% ఎంత అంటే 300. మరి 100% ఎంత? ఎగ్జాక్ట్లీ డబల్ 200. పాపులేషన్ ఎంత అంటే 200. క్లియర్? Question number 39. Question number 39. By how much percent the population in 2003 is more than population in 2006? చూడండి, 2003వ సంవత్సరంలో జనాభా 2006వ సంవత్సరంలో జనాభా కన్నా ఎంత శాతం ఎక్కువ, ఎంత శాతం ఎక్కువ, ఎంత శాతం తక్కువ, ఎంత శాతం ఎక్కువ?
Words. Observe. Let me write the question to you guys. The population in 2003 is how much percentage more than, less than, greater than population in 2006? This is the question. Observe your question on Jackson. Population in 2003 is how much percentage more than, less than, greater than. To ilanti question vaste, when you see the words, come on, when you see the words, less than, more than, greater than, when you see the words, come on, less than, more than, greater than, our words vinagane, first of all you should say like this: difference by, after less than, after more than, after greater than, population of 2006 into 100, right? Come on guys. Values: 300, 600, 900, 1200, 900, 500. Population 2003, 900. Population 2006, 500. Difference 100. 2006, 500 into 100, 20%. Clear? So point all of you, when you see the words, come on, words, less than, more than, greater than, ఎంత శాతం ఎక్కువ, ఎంత శాతం తక్కువ, ఇలాంటి వర్డ్స్ వస్తే డిఫరెన్స్ బై, after less than, after more than, after greater than, denominator position into 100, right? Question number all of you 40. Question number 40. చూడండి. By how much percent the population in 2006 is less than the population in 2005? Look. By how much percent the population in 2006 is less than, more than, greater than population in 2005. Question. 2006 సంవత్సరంలో జనాభా 2005 సంవత్సరంలో జనాభా కన్నా ఎంత శాతం తక్కువ? When you see the words, come on, speak. When you see the words, come on. Less than, more than, greater than. Come on, when you see the words, less than, more than, greater than. ఏం చేయాలి? After less than, after more than, after greater than, right hand denominator position, the numerator is difference into 100. After, no, look, small change. Observe. Difference by, after less than, after more than, after greater than, population in 2005 into 100. That's the formula, right? Difference all of you. Population 2006 to population 2005. Come on. Population 300, 600, 900, 1200, 900, 500. 2006 all of you, 500. 2005 all of you, 900. Difference all of you, difference 400. 5, 900 into 100. 44, 4 by 9%. That's it. Clear? Yes or no? So the points of you, when you see the words, come on, less than, more than, greater than, a word first write down the difference by, after less than, after more than, after greater than, into 100, right? Clear? Yeah, with this, one bar graph is over. We'll continue next bar graph. Thank you guys. It's your VMR. Thank you. VMR Logics YouTube channel subscribe చేసుకోండి. Notifications కోసం click on bell icon. It's your VMR.